అందుకోసం ఇచ్చింది. అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇలాగ జరుగుతుందంటే ఏ ఒక్కడిచ్చేవాడు కాదేమో. ఇక్కడ ఒక మైండ్ గేమ్ నడిపారు. దాంట్లో ఏంటంటే దాదాపు 50-60% భూములు రైతు అక్కడ ఉండరు. రైతు కాదు, భూ యజమాని అక్కడ ఉండరు. వాళ్ళు రైతులు కాదు, లేదా పాత రైతులు. అమరావతి ప్రాంతంలో ఎన్ఆర్ఐ లేదా హైదరాబాద్ అట్లాంటి చోట సెటిల్ అయిపోయిన వాళ్ళు అక్కడున్న పొలాలు వీటి మీద బాగా సంపాదించుకుని, వాస్తవంగా చాలామందికి అక్కడ హిస్టరీ తెలియదు. ఒకప్పుడు ఆ ప్రాంతం అంతా నిండా మునిగే ప్రాంతమే. నీళ్ళంతా ఇదంతా వచ్చేస్తుండే. ఇప్పుడు ఈ కట్ట లేనప్పుడు ఇదంతా వరద ముప్పు ప్రాంతమే. ఏడాదిలో ఆ చివరిలో పంట వేసుకునే వాళ్ళు నవంబరు డిసెంబర్లో వేసుకుని కొంచెం చిన్న చిన్న పంటలు వేసుకుని మళ్ళీ ఈ లోపు ఏదో ఒక వరద వచ్చి పైనుంచి నీళ్ళు. అప్పుడు ఆల్మట్టి అవి లేనప్పుడు వరదలు ఎప్పుడూ కదా. నా చిన్నప్పుడు అయితే ఏడాదిలో కనీసం 7-8 సార్లు చూసుండేవాడిని వరదలు. మాకు కుమరపాలెం సెంటర్లో ఉండేవాళ్ళము. ఇప్పుడు ఈ పున్నమి ఘాట్ ఉంది కదా, పున్నమి ఇవి ఉన్నాయి కదా, ఇవాళ హైవేకి ఆనుకుని మీకు కనబడుతున్నదంతా కూడా ఒకప్పుడు కట్ట. కట్టదంతా కూడా ఇప్పుడు రోడ్డుకి మీకు హైవే కనబడుతుంది కదా, హైవేకి ఆనుకుని కట్ట ఉండేది. పున్నమి ఇప్పుడు ఆ లోపలికి కట్టారు కదా, అదంతా పున్నమి ఏరియా అదంతా కూడా ఇటు పక్కన శ్మశానం.